దేవునిలో ఉండాలనుకుంటాను. అయితే మిస్టేక్స్ చేస్తాను, కానీ ఆ మిస్టేక్స్ అన్నిటినీ మళ్ళీ సాయంకాలం వచ్చేసరికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు చెప్తా ఉంటాడు, ఇదిగో ఇది చేసావు అన్నప్పుడు మళ్ళీ సరి చేసుకుంటూ అలా నా జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి లైఫ్ని నేను ముందుకు వెళ్ళాలి. దేవునికి ఇష్టముగా నేను ఆయనకి తగినట్లుగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను అనమాట. సో చివరి దినాల్లో ఉంటున్నాము. సో ఖచ్చితంగా ఎవరి ఆత్మీయతని ఎవరి యొక్క ఆత్మీయతని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ తప్పులు సరి చేసుకుంటూ, అది ఏమైనా కానీ, అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఖచ్చితంగా అది ఏదైనా మనం అనుకుంటాం కొన్ని ఇవి తప్పు కాదేమో, ఇవి తప్పు కాదులే అనుకుంటూ ఉంటాం, కానీ అవి కూడా తప్పే అవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. అలానే నా లైఫ్లో కూడా. సో అలా నేను చేసిన వాటన్నిటినీ బట్టి కూడా దేవుని కృపే అని నమ్మి మళ్ళీ నేను నా లైఫ్ని, నా ఆత్మీయ యూట్యూబ్ లైఫ్ని నేను మళ్ళీ ముందుకు వెళ్ళాలి, మళ్ళీ నా లైఫ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం కోసం నా లైఫ్లో ప్రతి విషయంలో కూడా వాగ్దానం కోసం ఎదురు చూశాను. సో వాటన్నిటికీ విషయంలో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడు కూడా దేవుడు వాగ్దానం ఇస్తూనే ఉన్నాడు. సో ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం వచ్చేసరికి, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట ఉంది అన్నమాట. సో దేవుడు చేసేదంతా కూడా ఒక ఆలోచన ప్రకారంగా చేస్తాడు. సో అది రోజులు గడిచే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మళ్ళీ నేను ముందుకు వెళ్ళాలి, ఇక్కడితోనే నేను ఆగిపోకూడదు. అది ఏదైనా దేవుని పని, అది ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా, ఏదైనా కానీ షేర్ చేసుకోవాలి, అలానే ఆగిపోకూడదు. ఎందుకంటే నిజంగా దేవునిలో ఉన్నప్పుడు కానీ, దేవుని విషయాల్ని షేర్ చేసుకుంటున్నప్పుడు కానీ మన ఆత్మీయ జీవితం ఎంతో అభివృద్ధి పొందటం నేను చూశాను. సో ఆ భయము, ఆ యొక్క ఒక ఆలోచన మనకు ఉంటుందన్నమాట. సో ఇక్కడతోనే ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళటం జరిగింది. అలానే దేవుడు ఈ సంవత్సరం మా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానము, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అనే వాగ్దానము యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు.